ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము. అయితే కొంతమంది అంటే చాలామంది భగవంతుణ్ణి ప్రాప్తి చేసుకోవడం కోసం, భగవతత్వాన్ని దర్శించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అందులో కొందరు మాత్రమే విజయవంతమవుతూ ఉన్నారు. కొంతమందికేమో అసలు అది సమకూరడం లేదు. దీని యొక్క కారణం ఏంటి అంటే, చిత్తశుద్ధి కలిగి ప్రయత్నించేవారు తప్పకుండా భగవద్ దర్శనాన్ని అనుభూతి పొందుతూ ఉన్నారు. అంటే పరమాత్మను తమ యందే సాక్షాత్కరించుకుంటూ ఉన్నారు. కానీ అదే ప్రయత్నము, అవే ధ్యానము, తపము, జపము చేస్తూ ఉన్నప్పటికీ కూడా మురికిగా ఉన్నటువంటి చిత్తము కలిగిన వారు, ఏమాత్రము వారి యొక్క మనసు సంస్కరించుకోకుండా ఉన్నవారు పరమాత్మ తత్వాన్ని సందర్శించలేరు కదా. కొందరైతే శాస్త్ర పాండిత్యము మొదలైనవి మాత్రమే కలిగి ఉంటారు, కానీ హృదయమునందు ఏమాత్రము శుద్ధత్వము ఉండదు. వారు ఆత్మతత్వం కోసం ఎంత ప్రయత్నించినా కూడా ఫలితమే ఉండదు. ఇంకా కొందరైతే కేవలము వేషాలు వేసుకుంటారు, ధ్యానాలు జపాలు చేస్తూ ఉన్నట్లుగా కనిపిస్తారు. అటువంటి వారు వారి యొక్క ఇంద్రియాలను నిగ్రహించలేకపోవడం చేత చిత్తశుద్ధి కూడా ఉండదు. అలా చిత్తశుద్ధి లేకపోవడం చేత ఆత్మను తమ యందు చూడజాలరు అని కదా మనకి ఘంటాపదంగా చెప్పివేశారు పరమాత్మ. అంటే పొలాన్ని బాగా దున్ని కలుపు తీసి శుభ్రం చేసి ఎరువు చల్లి నీరు పెట్టి ఆ తర్వాతే విత్తనం వేస్తే చక్కగా పైరు వస్తుంది. అలా కాకుండా ఆ పొలాన్ని దున్నకుండా కలుపు తీయకుండా వేసినప్పటికీ, లేదనుకో ఇక ఊషర క్షేత్రమునందు వేసినప్పటికీ కూడా విత్తనం మొలవదు. ఒకవేళ మొలిచినా పెరగదు, ఒకవేళ పెరిగినా ఫలించదు. అలాగే ఇక్కడ సాధన చతుష్టయ సంపద అనేటువంటిది కనుక ఆ సంపద అనే మొదలైనటువంటి వాటి ద్వారా చిత్తాన్ని మొట్టమొదటగా శుద్ధం చేసుకోవాలి. అప్పుడు ఆత్మతత్వ విచారణ అనేటువంటి ధ్యానము చేత అతి సులభముగా ఆత్మతత్వం అనేటువంటిది అనుభవ సిద్ధిని పొందిస్తుంది. అవి లేనివారు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా పరమాత్మతత్వాన్ని తమ యందు చూడలేరు కదా. భగవంతుణ్ణి దర్శించడం కోసం 2 విషయాలు ప్రతి ఒక్కరికి కూడా అవసరమా అత్యవసరము అని కదా ఇక్కడ తెలుపబడింది. అవి ఏమిటంటే, మొట్టమొదట ప్రయత్నం చేయాలి, రెండవది చిత్తశుద్ధి ఉండాలి. ఈ ప్రయత్నము చేస్తూ శుద్ధపడినటువంటి చిత్తము ద్వారా ఈ 2 ఉన్నటువంటి వారికి పరమాత్మ తప్పకుండా అనుభూతుడే అవుతాడు. 2 కూడా అవసరాలే యతంతః అని అందుకే చెప్పారు. అంటే పరమార్థ మార్గమునందు ప్రయత్నము అనేటువంటిది అత్యంత అవసరము అని కదా తేలుతూ ఉన్నది. అయితే ప్రయత్నానికి చిత్తశుద్ధి కూడా తోడుగా ఉన్నప్పుడు ఇక ఇంకా ప్రకాశిస్తూ ఉంది. అందుకే అచేతసః అని చెప్పారు. అంటే అచేతసః అని చెప్పబడిన దానికి అర్థం ఏమిటంటే, కేవలము మూఢులని, అజ్ఞానులని, నాస్తికులని కానే కాదు. ఎలాగంటే ఆ ప్రయత్నించేటువంటి వారికి దైవాన్ని పొందాలి అనేటువంటి తలంపు అయితే ఉన్నది, ముముక్షత్వము కూడా ఉన్నది. అంటే మోక్షము చెందాలి అనేటువంటి కోరిక కూడా ఉన్నది. లేకపోతే వారు భగవంతుని యొక్క ప్రాప్తి కోసం అసలు ప్రయత్నమే చేయరు కదా. అయితే వీరు ప్రయత్నం చేస్తున్నారు, కానీ వక్ర మార్గంలో భగవంతుణ్ణి ప్రాప్తింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
వక్ర మార్గాన్ని అంటే అపసవ్య పద్ధతిలో చేస్తూ ఉన్నారు. ఎలాగంటే ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళాలి అన్నప్పుడు మనం ఇటు చెన్నై వైపుగా ప్రయాణం చేశామనుకో, మన లక్ష్యం ఏమిటి? విజయవాడను చేరడమే. కానీ మనం పయనించేది చెన్నై వైపు పయనిస్తూ ఉన్నాం. అది ఇంకా దూరం పెరుగుతుందే కానీ ఏమాత్రం ఎప్పటికైనా ఎన్ని రోజులు పయనించినా విజయవాడని చేరుకోగలుగుతామా? ఆ ఉద్దేశం అయితే ఉన్నది పరమాత్మను పొందాలి అనేటువంటిది. కానీ వక్ర మార్గంలో అపసవ్య పద్ధతిలో చేస్తూ ఉన్నారు. అటువంటి వారు అనుభవజ్ఞులైనటువంటి పెద్దల యొక్క సాంగత్యం చేయాలి, వారి సేవ చేయాలి, సత్య మార్గాన్ని వారి యొక్క అనుగ్రహ భాగ్యముతోటి సత్య మార్గాన్ని కనుక్కొని తరించగలగాలి. అయితే దైవ మార్గమునందు ప్రయత్నము అనేటువంటిది మంచిదే, కానీ ఆ ప్రయత్నంతో కూడా కూడుకొని శుద్ధపడినటువంటి చిత్తం కూడా తోడైందనుకో, ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది కదా, బాగా ఫలిస్తుంది కదా. అంతేకాని మోటుగా సాధన చేయడం వలన గొప్ప గొప్ప ప్రయోజనాలు అనేటువంటివి చేకూరుతాయా? చేకూరవు. అందుకే సాధన పద్ధతిని, సాధన యొక్క రహస్యాలను కూడా భగవంతుని ద్వారా చెప్పబడినటువంటి ఇటువంటి మాటల వలన, మరి సద్వస్తువులను బోధించేటువంటి ఆ గ్రంథాల వలన, సత్తును గురించి, సార వస్తువును గురించి తెలియజేసేటువంటి గ్రంథాల వలన సాధన పద్ధతిని, మరి ఇంకా కూడా మహాత్ముల యొక్క సాంగత్యం వలన కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని ముముక్షువులు సక్రమమైనటువంటి పద్ధతిలో ధ్యానించి తరించాలి. అంటే పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అని చెప్పాము అంటే తన యందే ఉన్నాడు అని కదా చెప్పింది పరమాత్మ. అతన్ని ఎవరు చూడగలుగుతారు? చిత్తశుద్ధి కలిగి ధ్యానము, తపము మొదలైనటువంటి ప్రయత్నాలను చేసేటువంటి వారు తప్పనిసరిగా ఆయనను చూడగలరు. మరి ఎవరు చూడలేకపోతూ ఉన్నారు అంటే చిత్తశుద్ధి లేకుండా ప్రయత్నం చేసేటువంటి వారు మాత్రమే. శుద్ధపడినటువంటి మలిన చిత్తముతో ఉండి ప్రయత్నము చేసినా కూడా భగవంతుని యొక్క దర్శనము కాదు. మరి భగవంతుని యొక్క దర్శనానికి ఏవేవి అవసరము అంటే ప్రయత్నము, చిత్తశుద్ధి అనే అటువంటి పరమాత్మ యొక్క మహిమను గురించి తెలియజేస్తూ యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. అంటే సూర్యుని యందు ఏ తేజస్సు అంటే ఏ చైతన్యం ఉన్నదో, ఏ ప్రకాశము, ఏ కాంతి ఉన్నదో అది ప్రపంచమంతా కూడా ఆ కాంతి, ఆ చైతన్యం ద్వారానే ప్రపంచమంతా కూడా కనబడుతూ ఉన్నది, ప్రకాశింపజేస్తూ ఉన్నదో. అలాగే చంద్రుని యందు, ఇంకా కూడా అగ్ని యందు ఏ చైతన్యము, ఏ తేజస్సు ఉన్నదో అదంతా కూడా పరమాత్మ తత్వమైనటువంటి నాదిగా తెలియ అనే చెబుతూ, ఎలాగంటే సూర్యుడు, చంద్రుడు, ఇంకా అగ్ని అనే ఏ యొక్క ప్రకాశక పదార్థాలైతే ఉన్నవో ఆ ప్రకాశక పదార్థాలలో ఉన్నటువంటి చైతన్యము, తేజస్సు, ప్రకాశము, కాంతి ఇదంతా కూడా తనదే అని సుస్పష్టంగా భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలా తెలియజేయడం వలన ఆ వస్తువులను దర్శించినప్పుడు అవన్నీ కూడా భగవంతుని యొక్క ప్రభావాలు, విభూతులు, ఐశ్వర్యాలే కదా. కాబట్టి ఏ వస్తువును దర్శించినప్పటికీ కూడా అవన్నీ భగవంతుని యొక్క ఐశ్వర్యాలే, భగవంతుని యొక్క సంపదే అనేటువంటి భావన కలిగి ఉండాలి. ప్రపంచంలో అనేకమైనటువంటి పదార్థాలు ఉన్నప్పటికీ కూడా వాటి అన్నింటికీ కూడా మరి ఒక దానిని ప్రకాశింపజేసేటువంటి సామర్థ్యం ఉన్నదా? లేదు. పంచభూతాలు ఉన్నా, ఇంకా ఇతరత్ర దిక్కులు ఉన్నా, ఇటువంటి అన్నీ కూడా మరి వేరొక పదార్థాన్ని కనపడేటట్లు చేయగలిగినటువంటి ప్రకాశము, చైతన్యము అనేటువంటివి ఉన్నవా? అటువంటి సమర్థత ఉన్నదా అంటే లేదు. కేవలము దేనికి ఉన్నది? సూర్యునికి, చంద్రునికి, అగ్నికి మాత్రమే ఉన్నది. అవి తాము ప్రకాశిస్తాయి. అవి ప్రకాశిస్తూ కూడా ఇంకా ఇతరమైనటువంటి వస్తువులను కూడా ప్రకాశింపజేస్తాయి, కనబడేటట్లు చేస్తాయి.
వాటి అందలి ఆ ప్రకాశక శక్తి ఏదైతే ఉన్నదో, ఏ చేతనము, ఏ చైతన్యము, ఏ తేజస్సు అయితే ఉన్నదో అది కేవలము భగవానుని యొక్క ఐశ్వర్యమే అయ్యున్నది అనేటువంటి విషయమే కదా మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తూ ఉన్నది. అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇవన్నీ కూడా ప్రకాశింపజేయునవి చేస్తాయని ఈ సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాలి కదా. ఈ సూర్యుడు, చంద్రుడు, అగ్ని వాటి అందలి ఉన్నటువంటి తేజస్సు ఎటువంటిది అంటే పరమాత్మ సంబంధమైనది. వాటికి స్వయం తేజస్సు అనేది లేదు. ఇదంతా కూడా దైవానికి చెందినటువంటి తేజస్సు అని చెబుతూ, అంటే ఇక భూమి యందు ప్రవేశించి కూడా ఈ యొక్క సస్యాదులను అంటే ఈ పండేటువంటి పైరులు, మొక్కలు వీటన్నింటినీ కూడా అభివృద్ధి పరిచేటువంటిది కూడా తానే అని భగవానుడు తెలియజేస్తూ, గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధి సర్వ సోమో భూత్వా రసాత్మక. ఇంకా కూడా నేను భూమిని ప్రవేశిస్తున్నాను. అలా ప్రవేశించి శక్తి చేత సమస్త ప్రాణికోట్లను కూడా నేను ధరిస్తూ ఉన్నాను, అంటే నిలుపుతూ ఉన్నాను. రసస్వరూపుడైనటువంటి చంద్రుడనే అయ్యున్నాను. చంద్రుని ద్వారా కురవబడేటువంటి ఆ యొక్క రసము అంటే సోమము, ఆ అమృత రసం ద్వారా ఈ యొక్క పంటలన్నీ కూడా సస్యాలు అన్నింటినీ పోషిస్తూ ఉన్నాను. అంటే ధారయామి ఓజస అని కదా చెప్పింది. ఏ విధంగా? ధారయామ్యహ మోజస, గామావిశ్య భూతాని ధారయామ్యహ మోజస అంటే ధారయామి ఓజస అని చెప్పారు. అలా చెప్పడం చేత జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థాలకు, జగత్తునందు ఉత్పన్నమైనటువంటి ప్రాణికోట్లకు శక్తిని, సమర్థతను, బలాన్ని ఇచ్చేటువంటిది ఆ పరాత్పరుడే అని కదా తెలుస్తూ ఉన్నది. ఎప్పుడైతే భూమి నుండి ఈ యొక్క సస్యాలు, ఔషధులు ఉత్పన్నమైనవో వాటిని సేవించినటువంటి ప్రాణికోట్లు శక్తిని, సమర్థతను, బలాన్ని కూడా పుంజుకుంటూ ఉన్నవి. అంటే ఆ యొక్క సస్యాలకి ఆధారమైనటువంటి చంద్రుడు, చంద్రునికి ఆ యొక్క శక్తిని, సమర్థతను కల్పించినటువంటి పరమాత్మయే ఆధారము అనే కదా తెలుస్తూ ఉన్నది. అంటే ఈ మాటల వలన అప్పుడు మనకి ఏమని అర్థం అవ్వాలి అంటే శ్రీకృష్ణమూర్తి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే, అంతేకాని దేవకీదేవికి, వసుదేవునికి జన్మించినటువంటి ఒకానొక చిన్న ఉపాధి మాత్రమే కాదు అని, విశ్వమంతా వ్యాపించి ఉండి సమస్త జగత్తుకి కూడా భరించగలిగినటువంటి భర్త కూడా అని కదా మనకు స్పష్టపడుతూ ఉన్నది. ఇంకా కూడా సస్యాలను అభివృద్ధి పరిచేటువంటిది తానే అని చెప్పడము చేత జీవులు భుజించేటువంటి ఆహారము సాక్షాత్తు పరమాత్మ వలననే ఉత్పన్నమవుతూ ఉన్నది అని కదా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఆహారాన్ని భుజించేటప్పుడు ఆ అన్నం ఎవరి వలన వచ్చింది అని ఆలోచన చేయాలి. మనం భోజనాలు రకరకాలుగా తయారు చేసుకొని తింటూ ఉన్నాం. అలా తినేటప్పుడైనా సరే అసలు అన్న స్రష్ట ఎవరు? అన్నాన్ని సృష్టి చేసినది ఎవరు? అన్నం ఎవరి వల్ల వచ్చింది మనకి? అన్నదాత అయినటువంటి ఆ సర్వేశ్వరునికి అందరం కూడా కృతజ్ఞత అనేటువంటిది చూపించవలసిన అవసరం ఉన్నది కదా. మనుజుడు ఏం చేస్తూ ఉన్నాడు? తాను ఆహారాన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు భుజించడానికి. అలా తాను ఆహారాన్ని భుజించడానికి ముందే ఆ తయారు చేసినటువంటి భోజనాన్ని దేవదేవుడైనటువంటి పరమాత్మకు సమర్పించాలి. తర్వాతే దైవికమైన భావనతోటి దైవము మనకి ఇచ్చినటువంటి, దైవము చేత అనుగ్రహించబడినటువంటి ఈ పదార్థాన్ని దైవ భావనతోనే దానిని భుజించాలి. సస్యాలను అంటే ఏ పండేటువంటి పైరులు మనమేమనుకుంటూ ఉంటామంటే విత్తనాలు వేసింది భూమి మాది, విత్తనాలు వేసింది మా నాన్న, నీళ్లు పెట్టింది మా తాత, పండించింది కూడా మా వాళ్ళే అని అనుకుంటాం. కానీ ఈ భూమికి, ఈ నీటికి, ఈ యొక్క
ఆ చంద్రుడి నుండి కురిసేటువంటి సుధావర్షానికి మూల కారణమైనటువంటి శక్తి సమర్థత అందించినటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మ స్వరూపమే కదా. మనం మూలం మర్చిపోయి ప్రత్యక్షంగా కంటికి కనబడేటువంటి వ్యక్తులను మాత్రమే ఆధారము అని అనుకుంటూ ఉన్నాం. అంటే ఇప్పుడు దైవభావనతో దానిని భుజించాలి. అటువంటి సస్యాలను గనక, ఆ పంటలను భగవానుడు గనక పోషించలేదనుకో, జనులకు అన్నం దొరుకుతుందా? వీడు కాలవలు కట్టాడు, కాలవల్లో నీళ్లు పెట్టాడు అని చెప్తాం. కానీ ఆ కాలవలలోకి నీరు వచ్చింది, ఆ నీరు వర్షం ద్వారా వచ్చింది, ఆ వర్షానికి మూలం మేఘాలు, మేఘాలకి మూలం సముద్రము, సముద్రాన్ని ఉత్పన్నం చేసినటువంటి సర్వేక సమస్తమైనటువంటి వరుణావతారం కూడా పరమాత్మ స్వరూపమే కదా. కాబట్టి భగవానుడు గనక సస్యాలను, ఆ పంటలను పోషించకపోతే జనులకు అన్నం దొరుకుతుందా? దొరకదు కదా. అందుకే సూర్యునికి, చంద్రునికి, ఆ అగ్నికి కూడా ప్రకాశం అనేటువంటిది ఇవ్వలేదనుకో, ఏమవుతుంది? లోకమంతా అంధకారంతో, చీకటితో చుట్టబడి ఉంటుంది. కాబట్టి ఎన్నో అనుకూలాలు చేశాడు పరమాత్మ. ప్రాణులను అనుకూలాలు చేసి ఇంకా కూడా ప్రాణులందరినీ భరిస్తూ ఉన్నటువంటి ఆ జగద్ధాత్రికి మనుజులు సదా కృతజ్ఞులై వర్తించాలి. అంటే మనం దున్నినా, చెప్పుల కాళ్ళతో తొక్కినా, ఏమి చేసినా, చీలికలుగా పాయలుగా చీల్చివేసినా కూడా ఎల్లప్పుడూ జగత్తుని ధరించినటువంటి ఆ పరమాత్మకు, ఆ మనం చేసేటువంటి ప్రతి ఒక్క పనులకి కూడా భరించేటువంటి జగత్తుకి, ఆ జగత్తును కూడా ధరించేటువంటి ధాత్రీ స్వరూపమైన పృథ్వీమాతకు మనుషులు ఎల్లప్పుడూ ఎల్లవేళలా సర్వకాల సర్వ అవస్థల యందు కూడా కృతజ్ఞులై వర్తించాలి. సర్వకాలముల యందు అంటే జరిగిపోయిన కాలమునందు, జరుగుతూ ఉన్న కాలమందు, జరగబోయేటువంటి కాలమునందు కూడా వారిని స్మరిస్తూ కీర్తిస్తూ ఉండాలి అని చెబుతూ, భగవానుడు ఏ ప్రకారంగా ప్రజలకు మేలు చేస్తూ ఉన్నాడు అంటే, భూమి యందు ప్రవేశిస్తూ ఉన్నాడు, బలము చేత సమస్త ప్రాణులను కూడా భరిస్తూ ఉన్నారు, చంద్రుడయ్యే సస్యాలను పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి జీవులు అతనికి, పరమాత్మకు, ఆ భగవానుడికి కృతజ్ఞులై వర్తించాలి. సంకీర్తనము, జపము, పూజ మొదలైనవి నిరంతరం కూడా చేస్తూ అతనిని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి అని చెబుతూ, ఇంకా జీవులు తినేటువంటి ఆహారము తానే పచనం చేస్తూ ఉన్నాను అంటే తానే జీర్ణం చేస్తూ ఉన్నాను అని కూడా తెలియజేస్తూ, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేను అంటే భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు, నేను వైశ్వానరుడుగా ఉన్నాను, వైశ్వానరుడను అనబడేటువంటి జఠరాగ్నిగా అయ్యున్నాను. జఠరాగ్ని అంటే జీర్ణరసాన్ని ఉత్పన్నం చేసేటువంటిది, ఆకలిని కలిగించేటువంటిది, తినిన పదార్థాన్ని జీర్ణం చేసేటువంటిదిగా ఉండి, అగ్ని అంటే అగ్నిలో వేయబడినటువంటి ప్రతి సమిధ కూడా భస్మీభూతమైనట్లుగానే ఆ యొక్క ఉదరంలో వేయబడినటువంటి ప్రతి పదార్థం కూడా ఈ జఠరాగ్నిలో పడిపోయి ప్రాణుల యొక్క శరీరాన్ని ఆశ్రయించి ప్రాణ అపాన వాయువులతో కూడుకొని, అంటే తీసుకునేటువంటి, స్వీకరించేటువంటి, లోపలికి శ్వాసించేటువంటి గాలి ప్రాణవాయువు అయితే, అపానవాయువు అంటే నిశ్వాస వదలబడేటువంటి గాలి. ఈ విధంగా ఈ శ్వాస ద్వారా తీసుకోవడం, వదిలేటువంటి శ్వాస నిశ్వాసాల ద్వారా ఈ యొక్క ప్రాణాపాన వాయువులతో కూడుకొని 4 రకాలైనటువంటి అన్నాన్ని కూడా నేను పచనం చేస్తూ ఉన్నాను. అంటే అది అరిగేలాగా, శరీరానికి పట్టేలాగా, వేసిన పదార్థం వేసినట్టే ఉంటే వానికి రోగం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. ఆ జఠరాగ్ని యందు పడి పదార్థం ఏమవుతుంది? సర్వము కూడా జీర్ణమైపోతుంది. జీర్ణమైపోయి ఇక రక్తనాళాలకి, పేగులకి, సర్వ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్కి అంటే లోపల ఉన్న అవయవాలకి మొత్తాన్ని కూడా జీవాన్ని కూడా సంరక్షించేటువంటి పదార్థంగా తయారు చేసి, అది కొన్నిటిని ద్రవంగా, కొన్నిటిని
ఘనంగా సర్వ ఇంద్రియాలకు అందించి మిగిలినటువంటి పిప్పిని ఆ పాన మార్గం ద్వారా దానిని విసర్జిస్తుంది మలద్వారంగా. ఈ విధంగానే అంటే మనం ముందు చెప్పుకున్నటువంటి విషయంగానే భగవానుడు తాను సస్యాలకు అంటే పండించేటువంటి పంటలను పోషించడం ద్వారా జీవులు తినేటువంటి అన్నాన్ని సృష్టిస్తూ ఉన్నాను అని కదా చెప్పారు. ఇప్పుడైతే ఏమని చెప్తూ ఉన్నారు అంటే అన్నాన్ని తానే జీవుల యొక్క శరీరాల యందు ఏ జీవైతే పదార్థాన్ని స్వీకరిస్తూ ఉన్నాడో ఆ జీవుల యొక్క శరీరాలలో ఉన్నటువంటి ఆ పదార్థాన్ని పచనం చేస్తూ ఉన్నాడు అంటే జీర్ణం చేస్తూ ఉన్నాడు అని కదా చెప్తూ ఉన్నది. ఎందుకు అంటే శరీరము ఆహారము చేతనే ఏర్పడుతూ ఉన్నది. ఈ శరీరము తిని సర్వ నరాలకు నాడులకు మరి సర్వ అవయవాలకి సమాన వాయువు సమానంగా పంచిపెడితే శరీరం అంతా వ్యాపించి ఉన్నటువంటి వ్యానవాయువు ద్వారా ఇదంతా కూడా జీర్ణమైపోతే ఈ విధంగా అంటే అన్నింటి ద్వారా కూడా క్రియను సఫలీకృతం చేసి తిన్నటువంటి పదార్థం సర్వ ఇంద్రియానికి చిన్నదైనా పెద్దదైనా దేనికి ఎంత అవసరమో అంత అందిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దానితోటి ఇట్లా శరీరము ఇక అది రక్తంగా మారుతుంది, చెమటగా మారుతుంది, మలమూత్రాదులుగా మారతాయి. ఇంకా శరీరంలో ఉన్నటువంటి శక్తి సమర్థతగా మారుతుంది, చేతనత్వాన్ని కలిగిస్తుంది, వీర్యంగా మారుతుంది. పురుషులలో స్త్రీలలో మరి శోణితంగా మారుతుంది. ఈ విధంగా అంటే సర్వ జీవరాశిలో కూడా రక్తంగా మారుతుంది. ఈ రక్తమే అన్ని క్రియలకు కూడా సమర్థవంతమైనటువంటి క్రియను అనుసరిస్తూ ఉన్నది అని చెబుతూ ఆ తిన్నటువంటి స్త్రీ పురుషుల సమాగమము చేత తిన్నటువంటి ఆ శుక్లము అనేటువంటి పురుషుని వీర్యం, శోణితము అనబడేటువంటి స్త్రీ యొక్క ఇది ఈ రెండు కలిసి మళ్ళీ కూడా పిండ రూపాన్ని ధరించి మళ్ళీ జననము అనేటువంటి ఆ యొక్క ఒక ఉపాధిని తయారు చేస్తూ ఉన్నది. అంటే సృష్టి యావత్తు పదార్థ రూపమే. పదార్థం ద్వారానే రక్తము, మలమూత్రాలు, ఇంకా కూడా శుక్ల శోణితాలు అనే మరొక శిశువుకి మరొక ఉపాధికి కూడా కారణమయ్యేటువంటిది ఈ పదార్థమే. కాబట్టి ఈ పదార్థాలే కదా ఈ శరీరము అనేటువంటి పదార్థాలకు మూలస్వరూపం. కాబట్టి ఈ శరీరము కేవలము ఆహారం ద్వారానే ఏర్పడుతూ ఉంది. ఆహారము జఠరాగ్ని చేత లోపల వేయబడినటువంటి ఉదరమునందు ఉన్న జఠరము అనేటువంటి కోశము చేత గనక అది మరి పక్వము అంటే జీర్ణము కాకపోతే రక్తాదుల ద్వారా జీర్ణమైతేనే రక్తంలో కలుస్తుంది. జీర్ణం కాకపోతే రక్తం ద్వారా శరీరం అంతటా కూడా వ్యాపించదుగా. అది జీర్ణమై రక్తంలో కలిసి రక్తం వృద్ధి చెంది ఆ రక్తం శరీరం అంతటా వ్యాపించినప్పుడు మాత్రమే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలా ఎప్పుడైతే అది జీర్ణం కాలేదో ఇక అటువంటిది రక్తాన్ని చేరదు. ఆ రక్తాన్ని చేరకపోతే రక్తం శరీరం అంతటా వ్యాపించదు. కాబట్టి జఠరాగ్ని శరీరమునందు కీలకమైన స్థానాన్ని ఆక్రమించుకున్నది కదా. పడినటువంటి పదార్థం పడినట్లుగా జీర్ణమైపోవాలి. భగవానుడు తానే జఠరాగ్ని రూపంలో అక్కడ వర్తిస్తూ ఉన్నాను అని కదా చెప్పింది. ఏమని? నేను ప్రతి జీవి తిన్నటువంటి పదార్థాన్ని వైశ్వానరుడు అనేటువంటి పేరు పెట్టుకొని జఠరాగ్ని రూపంలో ఉండి అక్కడ నేను తిన్న పదార్థాన్ని పచనం చేస్తూ ఉన్నాను అని చెప్పడం చేత దేహాన్ని నిర్మించినది, దేహాన్ని పోషించేది కూడా పరమాత్మే అని కదా స్పష్టమైంది. అంటే ఆహారం యొక్క స్వరూపమే కదా దేహము అని చెబుతూ ఈ దేహము ఆహారము చేతనే ఏర్పాటు జరుగుతూ ఉన్నది. అంటే సస్యాలను పోషించిన, పంచభూతాలను నిర్మించిన, పంచభూతాల ద్వారా దేహాన్ని రక్షించిన, దేహాన్ని పోషించే నిమిత్తం కూడా ఇటువంటి జఠరాగ్ని రూపంలో తిన్న పదార్థాన్ని కూడా జీర్ణింపజేసేటువంటి స్థితి సర్వము పరమాత్మే అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. ఈ ప్రకారంగా ఆహారాన్ని మరి ఏ విధంగా అంటే ధాన్యాదుల ద్వారా సృజిస్తాడు. ధాన్యము అంటే గోధుమలు, వడ్లు, ఇటువంటివన్నీ కూడా వీటి ద్వారా
సృజించి మరలా కూడా దానిని చక్కగా ఉపయుక్తంగా చేసి దానిని వండి మరి వండినటువంటి పదార్థాన్ని శరీరంలోకి పంపించి ఆ పంపించబడినటువంటి శరీరాన్ని జీర్ణింపజేసి శరీరానికి పుష్టిని పటిష్టతను బలాన్ని కలగజేస్తూ జీవులకి గొప్పదైనటువంటి ఉపకారం చేస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మకు కృతజ్ఞత అనేది చెల్లిస్తున్నామా? గుర్తుంటుందా అసలు మనకి? అలా కృతజ్ఞత చెల్లించకుండా ఆ అన్నం తిన్నటువంటి వారికి, అంటే ఆ అన్నాన్ని కృతజ్ఞత చెల్లించడం అంటే మనం తయారు చేసుకొని తినబోయే ముందు ఆ అన్నాన్ని పరమాత్మకు నివేదించకుండా భుజించేటువంటి వాడు ఎంత విశ్వాసఘాతకుడు, కృతజ్ఞుడు కదా. పరమాత్మ చేసినటువంటి మేలుకి మనం డబ్బులు వేస్తున్నాం, ఎరువులు వేస్తున్నాం, నీళ్లు పెడుతున్నాం, విత్తనం పెడుతున్నాం, మనం కూలోళ్ళని పెట్టుకుంటున్నాం. వీటన్నింటికీ మూలమైనటువంటి పంచభూతాల యొక్క సృష్టికర్త పరమాత్మే. ఆ నీరు, ఆ జలము, ఆ భూమి అవి లేకపోతే కావు. ఎవరు లోపలికి తిరిగి ఎవరికి కూలిచ్చి మనం తిన్నటువంటి పదార్థాన్ని జీర్ణింపజేసుకుంటూ ఉన్నాము? కాదు కదా. లోపల జఠరాగ్ని రూపంలో వైశ్వానరం అనేటువంటి పేరు పెట్టుకొని పరమాత్మయే మనం తిన్నటువంటి పదార్థాన్ని కూడా జీర్ణం చేస్తూ ఉన్నాడు కదా. అలా అన్నీ కూడా గొప్ప ఉపకారం చేస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మకు కృతజ్ఞత అనేది చెల్లించకుండా ఆ తయారు చేసుకున్నటువంటి అన్నాన్ని పరమాత్మకు నివేదించకుండా తినేటువంటి వాడు ఎంత చేసిన ఉపకారాన్ని మరిచినవాడు విశ్వాసఘాతకుడు, కృతజ్ఞుడే కదా. అటువంటి వాడు నిజంగా దొంగే కదా అవుతాడు అని శ్రీకృష్ణమూర్తి చెప్పడం అనేటువంటిది మనం గమనించాలి. కాబట్టి ఆహారాన్ని భుజించడానికి ముందే దేవునికి నైవేద్యం సమర్పించాలి అనే ఆచారం లోకంలో అందుకే ఏర్పడింది. అలా దేవునికి నివేదన చేయకుండా, దైవభావన లేకుండా భుజించడం అనేటువంటిది పవిత్రమైన కార్యం కానే కాదు, అదే అపవిత్రమే అవుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తాము భోజనానికి చేయడానికి ముందుగానే తమ భోజించాలి అని పెట్టుకున్నటువంటి ఆహారాన్ని దైవానికి సమర్పించాలి. లేక అందులో కొంత భాగాన్ని దైవస్వరూపులే అయినటువంటి భూతకోట్లకు పెట్టాలి. భూతకోట్లు అంటే పిశాచాలు, దెయ్యాలు కాదు, ప్రాణికోట్లు. ఆ యొక్క జీవరాశికి కొంత పెట్టి భగవంతుని యొక్క భావనతోటే భుజించాలి. అప్పుడే కదా భోజనము అనేటువంటి క్రియ యజ్ఞంగాను, భుజించే పదార్థము అమృతంగాను మారిపోతుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్